నోరులేని జీవాలతోని పరీక్ష ఆడొద్దు. ఉంటే అవిటికి దూరంగా ఉండాలి. లేకుంటే దగ్గరికి తీసుకొని ప్రేమ చేయాలి. అంతేగాని అవిటి మీదికి ఎక్కి ఆటలాడితే గిట్ల నడ్డిరుగుతది. ఇగ ఇప్పటి పోరగాళ్ళకైతే అన్నీ ఇడిసేసి రీతి లేకుండా అయితుర్రు. అసొంటోళ్ళు జర చూసి తెలివి తెచ్చుకోర్రి. కుదిరితే జంతువులను ప్రేమించు, లేకుంటే దూరంగా ఉండు. అంతేగాని అవిటిని తక్కువ చేసి ఆటలాడినా ముడ్డిరిగే కథ అవుతుంది గిట్లా. గీ పోరు చేసిన కథలకు ఆమె గుయ్యి ఆమెనే తీసుకుంది. ఇడ బర్రె నిమ్మలంగా దానం వేస్తుంటే వీడియోలు తీసుకోనీకే స్టైల్ గా దాని మీకు ఎక్కి కూస్తుంది. అప్పుడు ఈ పిల్లగాడు వచ్చి దాని నోటికాడ బుక్కేత కొట్టిండు. కథం వీళ్ళిద్దరు ఎర్రేషాల కోపం వచ్చి మీద కూసిన బుజ్జిని కింద ఎత్తేసింది. కింద పడ్డ ఆ వీడియోను గట్లనే సోషల్ మీడియాలో పెట్టేసరికి ఎవరు తప్పుకు ఆళ్లే బాధ్యులు. లైకుల కోసం చూసుకుంటే కింద పడి మూతి వాళ్ళ కొట్టుకునే కథ అయింది. పాపం బుజ్జి జర చూసుకోవాలే కదమ్మా అనుకుంటా ఎచ్చిరిక మారుతుర్రు నెటిజన్లంతా. వానలు పడుతున్నాయి గాని ఎండలు మట్టుకు తగ్గుతలేవుగా. పొద్దంతా ఒక్క తిరగ కొడుతున్న ఎండలకు పొద్దుమీకంగానే వాన అట్లా వచ్చి పోతుంది. అది ఏ మూలకు జాలుతలే. ఇంకా ఈ ఎండలకు బయటికెళ్ళి కైకిలు చేసుకునేటోళ్లకు తిప్పలు తప్పుతలేవు. ఇక రిక్షాలు, ఆటోలు, బండ్లు నడిపేటోళ్ళకైతే మరీ గోసుందబ్బా. కానీ ఈ కాక చేసిన ఆలోచన మస్తు మంది కాకరకు వస్తుంది ఈ ఎండలకు. మళ్ళీ చూడుర్రి ఎట్లుందో కాక ప్లానింగ్. వారెవ్వా, ఇది చూస్తే సుడిగాడు సినిమాలో అల్లరి నరేష్ ఇల్లు లెక్కనే ఉంది. బయట గుడిసే, లోపట 5 స్టార్ హోటల్ లెక్కనే ఉంటది ఆ సినిమాలో హీరో ఇల్లు. ఇగో ఇది కూడా అట్లనే ఉన్నది, రిక్షా ఇల్లు. ఎండలకు తక్లీఫ్ అవుతుందని గీ ఆలోచన చేసినట్టుర్రు. పని చేసి చేసి అలసిపోతే సల్లగా ఓ నిద్ర తీస్తందుకు మంచిగా కూలరు, మంచము, యాస్టకొస్తే టీవీ. ఓ మంచి బతకనీకే ఏం దక్కున్నాయి చెప్పురిన్లా. ఓ 5 స్టార్ హోటల్ కు ఏ మాత్రం తీసిపోని తీరు తయారు చేసుకుండు. ఈ ఎండలకు గాబర్ అయి ఇండ్లల్లో కూస్తుంటే గడవదని రిక్షానే ఇల్లు లెక్క చేసి సంసారం మెల్లదీస్తుండు. ఏ మాటకా మాట. ఆ పటోల తెలివి ఆలోచనలే అలాగుంటాయి. ఎట్లనన్నా చేసి ఎంత కష్టమున్నా ఆ కష్టంలోనే సుఖం దోలాడుకుంటారు. అదేనులా పెద్ద మనుషులు అంటుంటారు కదా, ఉపాయం ఉన్నోడు ఉపాసం వండడని. అది ఇదే కావచ్చు. ఏమంటారు?